అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 27వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనమందు దానియేలు యొక్క కార్యము వర్ధిల్లెను. నేడు మనము అత్యధికముగా దైవజ్ఞానమును కలిగిన వాడును, సమర్థత గలవాడును, మొక్కుబడి చేసుకునిన వాడును, శక్తిగల ప్రవక్త అయిన ఒకరిని సంధించబోచున్నాము. ఆయనే దానియేలునకు ప్రభు శ్రేష్టమైన జ్ఞానమును కృపను అనుగ్రహించి ఉండెను. బబులోను దేశమునందు గల సమస్త జ్ఞానుల కంటేను దానియేలు 10 రెట్లు సమర్థుడై ఉండెను అని బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. దానియేలు ఇంతగా గొప్ప ఔన్నత్యమును పొందుకొంటకు గల కారణము ప్రభు కొరకు పరిశుద్ధముగా జీవించున్నట్లు ఆయన కలిగున్న తీర్మానమే. బబులోను దేశంలోనికి వెళ్ళుచున్నప్పుడే అపవిత్రపరచుకొనక పరిశుద్ధముగా కాపాడుకొంటకు దానియేలు దృఢమనసుతో ఉండెను. రాజు భుజించు భోజనమును ఆయన పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదు అని తన హృదయమునందు తీర్మానించుకొని తనను అపవిత్రపరచుకొనకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమున రాజైన నెబుకద్నెజరు ఒక కలను చూచి కలవరపడెను. ఆయన శకునగాండ్లను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కదిలీలను పిలువనంపించి తాను చూచిన కలను దాని భావమును వారు చెప్పవలనని ఆజ్ఞాపించెను. మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చెయ్యబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చెయ్యబడును అని ఆజ్ఞను జారీ చేశాను. దానియేలు రాజు వద్దకు వెళ్ళి తనకు గడువు ఇచ్చిన ఎడల కలను దాని భావమును తెలియజేయుదును అని చెప్పాను. అలాగనే దానియేలు ప్రార్థించినప్పుడు ప్రభు ఆయనకు మరుగైన సంగతులను బయలుపరచి ఇచ్చాను. ప్రభు మరుగైన సంగతులను బయలుపరచి ఇచ్చువాడు. ఆత్మీయ వరముల్లో ఒక వరము బుద్ధివాక్యమును గ్రహింపజేయు వరము. ఒక వ్యక్తిని గూర్చి గాని, ఒక పరిస్థితిని గూర్చి గాని, ఒక స్థలమును గూర్చి గాని, ఒక సమస్యను గూర్చి గాని ప్రభు మీకు మరుగైన సంగతిని బయలుపరచి ఇచ్చుట చేత దేవుని యొక్క బుద్ధిలో ఒక భాగమును పొందుకుందురు. ఇలాగున ప్రభు అపోస్తులైన యోహానుకు పద్మాసు ద్వీపమునందు ఇక రానున్న సంగతులను గూర్చి బయలుపరిచి ఇచ్చుటకు తీర్మానించింది. దానియేలు యొక్క తీర్మానము మన యొక్క అంతరంగమును ఆకర్షించుచున్నది. రాజగు దర్యావేషు తన యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడైనను మనవి చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడవలెను అను శాసనం ఒకటి పుట్టించినప్పటికీ, అయితే దానియేలు ప్రభువును ప్రేమించినందున తాను యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోక్కాల్లోని దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఏమి సంభవించును సరే ప్రభువును సేవించుట నిలిపివేయును, మానవుని సేవింపను అని దానియేలు తీర్మానించినందున ఆయన బంధించి సింహాల గుహలో పడవేసిరి. అయితే దేవుడు తన యొక్క దూతను పంపించి సింహాల యొక్క నోటిని మూసివేసి దానియేలును కాపాడెను, బబులోను నందు హెచ్చించెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు ప్రభు కొరకు వైరాగ్యముగా నిలబడుచున్నప్పుడు నిశ్చయముగానే ఆయన మీ పక్షం నందు నిలబడును. నీతి ధ్యానమునకై బుద్ధిమంతులైతే ఆకాశ మండంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రుప్పుదురో వారి నక్షత్రం వల్లే నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఇర్మీయా గ్రంథము 12, 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.